వెల్కమ్ టు రమ్య టారో రీడింగ్ 444. డబ్బులు చేతులు మార్చిన వారి విషయంలో అమ్మవారు జస్టిస్ చేశారండి. అసలు ఏం జరిగింది అనేది ఎనర్జీ రీడింగ్లో చూద్దాం. వీడియోని లైక్ చేయండి, ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి. ఒక వ్యక్తి మీకు పెట్టుబడి లాభాలు వస్తున్నాయని కుట్ర చేశారు. కర్మ అయితే అనుభవించక తప్పదండి. అసలు ఏం జరిగింది అనేది ఎనర్జీ రీడింగ్ చేశాను, ఛానల్లో అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఎస్, ఒక వ్యక్తి డబ్బులు చేతులు మార్చారంటండి. ఒక దగ్గర డబ్బులు తీసుకొని ఇంకొక దగ్గర ఇవ్వడం, అతని దగ్గర కొన్ని పెట్టుకోవటం. ఓకేనా, ఇద్దరు మేల్ పర్సన్స్, ఇద్దరు కూడా 420సే. అందరికీ టోపీ పెడుతూ తిరుగుతూ ఉంటారు. ఓకేనా, ఒక రకంగా చెప్పాలంటే ఫ్రాక్ ఈజ్ అ సిగ్నిఫికెంట్ అండి. ఎస్, నెగిటివ్ ఎనర్జీస్ చేయమని చెప్పి డబ్బులు ఇచ్చారంట. నెగిటివ్ ఎనర్జీస్ చేయమని ఒకరి విషయంలో, ఇంట్లో ఒకరు ఎవరైతే ఉన్నారో ఫైనాన్షియల్గా కానీ ఎకనామికల్గా, అంటే వాళ్ళ పరంగా ఇంటికి ఫైనాన్షియల్ సపోర్ట్ దొరకటం, లేదా వాళ్ళ వల్ల లైఫ్లో బ్యాలెన్స్ అవ్వటం, ఓకేనా, మనీని రొటేట్ చేయటం, ఒక దగ్గర మనీ ఇవ్వడం తీసుకోవటం, ఇలాంటి పనులు చేయడం వల్ల బ్యాలెన్స్ అయిపోతున్నారు జీవితంలో. ఎక్కడ కూడా అవకాశం తీసుకోవడానికి దొరకట్లేదు అని చెప్పి ఎవరైతే మనీ అనేది డబ్బులు చేతులు మార్చారో, డబ్బులు వేరే వాళ్ళకి ఇచ్చారు క్రియేట్ చేయమని చెప్పి, బాధ పెట్టమని చెప్పి, ఇద్దరు విషయంలో. ఓకేనా, బట్ ఏంటి అంటే అవకాశం లేదు, క్రియేట్ చేయడానికి అవకాశం లేదండి. ముందుకు వెళ్లకుండా చేయాలని అనుకున్నారు కానీ ఛాన్స్ లేదు. ఒక మేల్ పర్సన్ అండి, అవకాశంగా తీసుకోవాలనుకున్నారు కానీ అవకాశం లేదు. ఎస్, డబ్బులు ఇచ్చి ఏదో ప్రయత్నం చేస్తున్నారంట, ఎదురు చూస్తున్నారంట. ఇంకెదురు చూడాల్సిన అవసరం లేదు. ఏదేమైనా సరే హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ని క్రియేట్ చేసేయాలి, ఎలాగైనా సరే బాధ పెట్టేయాలి అని అనుకున్నారంట. మీకు ఇన్వెస్ట్మెంట్ ప్రాఫిట్స్ వస్తున్నాయి, పెట్టుబడి లాభాలు వస్తున్నాయి, బాగా మీరు చేస్తున్న పని మీకు వృత్తిలోకి వస్తుంది అని చెప్పి అనుకున్నారంట. ఎస్, వాళ్ళు మాట్లాడుకుంటున్నారండి మీ గురించి. ఏం చేసినా సరే వాళ్ళకి డబ్బులు కనిపిస్తున్నాయి, ఈ వ్యక్తి దగ్గర డబ్బులు ఉండట్లేదు అని కంపేర్ చేసి మాట్లాడుతున్నారు. వాళ్ళు చేసిన ఒక పని, మీరు చేసిన ఒక పని, వాళ్ళు ఇలా అనుకుంటున్నారు అలా అనుకుంటున్నారని ఆ వ్యక్తికి చెప్పడం, ఆ వ్యక్తిని తక్కువ చేయడానికి ట్రై చేయడం, ఆ వ్యక్తిని మీకు అగెనిస్ట్గా పంపించడం, ఇది కుట్రలో భాగం అండి. ఓకేనా, తలదించుకునేలా చేయాలి అని అనుకుంటున్నారు. ఆ మేల్ పర్సన్ ఎవరైతే ఉన్నారో పాత వాళ్ళు, ఓకేనా, నైబర్స్కి, అలాగే పాత వాళ్ళండి, వర్క్కి సంబంధించిన వాళ్ళు, లేదా హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ని క్రియేట్ చేసిన వాళ్ళు, చేయడానికి ట్రై చేసి ఆపాలి అని ప్రయత్నం చేసి విఫలమైన వాళ్ళు ఆఫర్ ఇచ్చారంట. నిజానికి హైయెస్ట్ గాడ్ పర్మిషన్ లేదండి ఇక్కడ, ఆ పరమేశ్వరుడి పర్మిషనే లేదు, మెయిల్ గాడ్ పర్మిషనే లేదు మీ జోలికి రావడానికి, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి. ఎన్డీఎస్ ఈజ్ అ సిగ్నిఫికెంట్ అండి. ఓకేనా, ఎస్, మీరు అనుకుంది కరెక్టేనండి. ఫస్ట్ ఫుల్ స్టాప్ నుంచి స్టార్ట్ చేద్దాం, ఇద్దరి నుంచి ఒకరి నుంచి స్టార్ట్ చేద్దాం. తర్వాత ఇద్దరు, తర్వాత ఎన్ లెటరు డి లెటర్ ఉన్న పర్సన్స్ జీవితాలను కూడా తలకిందులు చేసేయచ్చు కనిపించకుండా అని చెప్పి అనుకున్నారు. హార్ట్ బ్రేక్ చేయడానికి అయితే అవకాశం లేదండి. మీరు నిలబడ్డారు, వెరీ క్లియర్ నిలబడ్డారండి. మీ ప్రయాణం కూడా ముందుకు సాగింది, ఇంకా గౌరవంగా సాగింది. వాళ్ళు చేసిన ప్రయత్నం వల్ల, మీ విలువ తీద్దామని వాళ్ళు చేసిన ప్రయత్నం, అది మీకు మరింత గౌరవాన్ని తెచ్చిపెట్టింది. మీరేంటి అనేది 10 మందికి ఇంకా తెలిసేలా చేసింది. ఎస్, దానివల్ల ఆ బ్లెస్సింగ్స్ కావచ్చు, మీరు చేసిన మంచి పని కావచ్చు, దానివల్ల మీకు పాజిటివ్ రిజల్ట్స్ అనేవి వస్తున్నాయండి. త్వరలోనే ఒక బ్లెస్సింగ్, ఒక న్యూస్ అనేది వింటారు మీరు. దాని ద్వారా మీకు చాలా బాగా అనిపిస్తుంది, ఒక ప్లీజెంట్ ఫీలింగ్ ఉంటుంది, అండ్ అలాగే క్లారిటీ ఉంటుంది. మీకు తెలియాల్సిన విషయాల్లో చాలా నిజాలు తెలుస్తాయి. ఓకేనండి, డబ్బులు పోగొట్టుకున్నారండి. మీ వెనక కుట్రలు చేసినా సరే ప్రయోజనం లేకుండా పోయింది. ఎందుకంటే మీరు అంత ప్రొటెక్టెడ్. ఎవరైతే కుట్రలు చేశారో వాళ్ళు వాళ్ళ డబ్బులు ఖర్చు పెట్టుకోవడానికి, వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవించడానికి, వారి జీవితంలో ఇంకా ఫుల్ స్టాప్ పెట్టేసుకోవడానికి, హ్యాపీ ఎండింగ్ లేకుండా చేయడానికి కానీ, లేదా పరువు తీయడానికి కానీ అసలు అవకాశమే లేదండి. న్యూ బిగినింగ్, త్వరలోనే న్యూ బిగినింగ్ కనిపిస్తుందండి. మీరు ఆ న్యూ బిగినింగ్ మొదలెట్టేస్తే నిలబడిపోతారు. ఆ న్యూ బిగినింగ్ ద్వారా ఇంట్లో పెద్ద మనుషులు నిలబడిపోతారు. మీరు చేయాలనుకున్న పని చేస్తే, చెయ్యినిస్తే, ముందుకు వెళ్తే, ఇక్కడ తండ్రి కూతుర్లు, తండ్రి అంటే తల్లి తండ్రులు, ఓకేనా, మేల్ పర్సన్, ఫెమినిన్ ఎనర్జీ అందరూ సెటిల్ అయిపోతారు అని చెప్పి జరగబోయే పనిని ఎలాగైనా ఆపేయాలని బయట వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారండి. దానికి ఇంట్లో వాళ్ళని ఎరగా వేయడానికి ట్రై చేస్తున్నారు. ఓకేనా,
ఆఫర్ ఇచ్చి మిగతా వాళ్ళని గొర్రెల్ని చేయడానికి ట్రై చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ విధమైన ప్రయత్నం చేస్తున్నందుకు కర్మ అనుభవిస్తారు అని ఏంజెల్ చెప్తున్నారండి. చేసిన నెగెటివ్ ఎనర్జీస్ రివర్స్ అయిపోయినాయి. అసలు మిమ్మల్ని ఆపడానికి మొదలే లేదండి. ఎస్, ప్రయత్నమే మిస్సింగ్. డిఈఏ ఈజ్ ఎ సిగ్నిఫికెంట్ ఇద్దరి విషయంలో అందరితో కలిసి, లెటర్ డి, ఏసి ఇద్దరితో కలిసి, ఓకేనా, ఏసి ఇద్దరి విషయంలో ఇద్దరితో కలిసి మొత్తం ముగ్గురు, ఓకేనా. తర్వాత ఆరుగురు అబండెన్స్ కోసం ప్రయత్నం మిస్ అయిందండి. నలుగురు విషయాల్లోని కూడా ప్రయత్నం మిస్ అయింది. మీరు బ్యాలెన్స్ అయ్యారు, ఇంటా బయట బ్యాలెన్స్ అయ్యారు. మిమ్మల్ని ఆపాలి అని ఏదైతే ప్రయత్నం చేస్తారో అది వర్కౌట్ అవ్వలేదు. టోటల్గా మిస్సింగ్ అండి. దారి లేదు, అసలు క్రియేట్ చేయడానికి దారే లేదు. ఎస్, లెటర్ కే ఈజ్ ఎ సిగ్నిఫికెంట్ అండి. వాళ్ళ టైం అయిపోయింది, ఓకేనా. మిమ్మల్ని ఆపాలి అన్న ఆలోచన ఇంకా మానేయాలి. అది పనిచేయదు సరికదా, వాళ్ళే ఆగిపోతారండి. స్టోరీ క్రియేషన్, ఎస్ని నో చేయాలి, నోని ఎస్ చేయాలి అని ఏదో ప్రయత్నంలో ఉన్నారంట. ఏంజెల్ ఒకటే చెప్తున్నారు, ఎవరికైతే మీరంటే నచ్చదో, ఎవరైతే మీరు ఎంత బాగున్నా సరే ఏదో ఒక వంకలెట్టడానికి ట్రై చేస్తారో, ఎవరైతే మీ గురించి చెడ్డగా చెప్తారో వాళ్ళే ఎవరు చెప్పేదైనా వింటారు, విని వాటిని ఇంకో 30 మందికి చెప్తారు. ఎవరు? మీరు ఎవరికైతే నచ్చరో వాళ్ళు మాత్రమే. పీపుల్ హూ డోంట్ లైక్ యూ ఓన్లీ యాక్సెప్ట్ రూమర్స్ అండ్ స్ప్రెడ్ ఇట్, ఓకేనా. వాళ్ళే యాక్సెప్ట్ చేస్తారు, అవును అలాగే అయ్యి ఉండొచ్చు అంటారు, మళ్ళీ వాళ్ళే ఇంకొకరికి చెప్తారు, ఓకేనా. సో బీ యూ అండి, మీరు మీలా ఉండండి. వాట్ ఎవర్ ఈజ్, ఏదేమైనా సరే మీరు మీలా ఉండండి. మీరు ఎవ్వరి కోసం మారాల్సిన అవసరం లేదు. మీ గురించి చెడ్డగా చెప్పిన వాళ్ళ గురించి మీరు అస్సలు వర్రీ అవ్వద్దు. నో నీడ్ టు వర్రీ, ఓకేనా. మీరు బాగున్నారు కాబట్టే, మీరు గౌరవంగా ఉన్నారు కాబట్టే, మీకు 10 మంది మీ గురించి మంచిగా మాట్లాడుతున్నారు కాబట్టే ఎంతో కొంత పరువు తీయాలి, ఎంతో కొంత తలదించుకునేలా చెయ్యాలి అనే ప్రయత్నం వాళ్ళు చేశారు, లెటర్ కే. కానీ మిస్ అయింది. ఎస్, నో నీడ్ టు వరీ. అసలు వరీ అవ్వాల్సిన అవసరం లేదండి. మీ మైండ్ని చేంజ్ చేసుకోవాల్సిన అవసరము లేదు. బీ యూ. కొంతమంది కోవర్కర్స్, మీరు వర్క్ చేస్తున్న ప్లేస్లో కావచ్చు, మీ ఫ్రెండ్స్ కావచ్చు, నైబర్ కావచ్చు, బ్యాడ్ ఇంటెన్షన్స్తో ఉన్నారంట. నవ్వుతూ మాట్లాడుతున్నారు, అవకాశం కోసం గూఢచారులుగా పనిచేస్తున్నారు. సో ఎవరితో డీల్ చేస్తున్నారు అనేది చూసుకోండి, ఓకేనా. మీ విషయంలో మీ డ్రీమ్స్ ఏదైతే ఉన్నాయో ఆ వైపుగా మీ ప్రయాణాన్ని సాగిస్తున్నారండి. వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేదు. అండ్ ఎప్పుడైతే మీరు డబ్బులు పోగొట్టుకోవడమో, మీరు చేస్తున్న పని మీకు వర్త్ కాదని అనిపించడం స్టార్ట్ అయిందంటే లైఫ్ పాత్లో మీరు ఏదో ఒకటి మిస్ అవుతున్నారు, లేదా వేరే దారిలో వెళ్తున్నారు అనేది మీరు చూసుకోండి, ఓకేనా. కొలాబరేషన్స్ అనేవి మీరు వెళ్తున్న లైఫ్ పాత్కి అంత వర్క్ అవ్వండి. ఏదైనా సరే సోలోగా చేసుకోవడానికి ట్రై చేయండి. ఇంకొకరి హెల్ప్ కోసం ఎదురు చూడొద్దు, ఇంకొకరు హెల్ప్ చేస్తారని కూడా అనుకోవద్దు. ఏదైనా సరే ఈ పాత్లో మీరు ఒంటరిగా వెళ్తున్నారు అనేది డిసైడ్ అయిపోండి. అండ్ హెల్ప్ సపోర్ట్ దొరికితే మరీ మంచిది, ఓకేనా. ఈ యొక్క మైండ్ సెట్లో వెళ్ళండి, ఎందుకంటే కొలాబరేషన్స్ అనేవి వర్క్ అవ్వవు, ఓకేనా. ఇక్కడ కొలాబరేట్ అయ్యే వాళ్ళు కూడా మీకు చెడు చేయాలి అనుకున్న వాళ్ళు మీకు సహాయం చేయడానికి వస్తున్నట్టుగా యాక్ట్ చేస్తున్నారు, ఓకేనా. గుంట నక్కల్లాగా ఉన్నారండి ప్రస్తుతం చుట్టూ కూడా. సో మీరు ఎవరితోని డీల్స్ కానీ, ఎలాంటి పనులు కానీ, ఎలాంటి వార్తలు కానీ, కలిసి ఏదైనా వెళ్ళి కొనుక్కోవడం, ఏదో చేసుకోవడం కానీ, చిన్నవి కానీ పెద్దవి కానీ అసలు ఏది పెట్టుకోవద్దు, ఓకేనా. సో కనిపించకుండా డబ్బులు చేతులు మారుస్తున్నారంటే అవకాశంగా తీసుకోవడానికి. వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ ఐఎమ్ డివైన్లీ గైడెడ్ అని కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.